మరణమైనప్పుడు కూడా, అది భయంకరమైన ఉపద్రవమైనప్పుడు కూడా ఉపద్రవం నుండి మనల్ని తప్పించి విడిపించి ఆయన మనలను కాపాడటానికంట శక్తివంతుడై ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి. ఆ మాట చూడండి, 4వ అధ్యాయము 18వ వచనంలో మాటలను చూద్దాం. 2 తిమోతి రాసిన పత్రిక 4. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమును చేరినట్లు నన్ను రక్షించి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా రక్షించాడంటే ఆయన, మనం చూస్తే మనలో చదువుతున్నాను, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు నేను చేరినట్లు నన్ను రక్షించును. యుగ యుగములకు ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. నేను ఏ పరిస్థితుల్లో ఉండగా నన్ను ఆయన రక్షించాడు. అమ్మా ఇలా చూడాలి, నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా భయంకరమైన విగ్రహారాధన చేసేవాడిని, భయంకరంగా తాగుబోతున్నాను, చొట్ల కాల్చేవాడు, కైనాలు చేసేవాడు, బీడీలు కాల్చేవాడు. ఈ జోవులు ఎంత పొగాకుంది, ఈ జోవులో ఎంత బీడీ కాట్లు ఉంటాయి, ఈ జోవులలో బాటలు, ఆ జోవులోనూ బాటలు, బొడ్లోనూ బాటలు ఉంటాయి. నిజము, తాగి తుల్లుతూ ఉండేవాడు. స్తోత్రం చెప్పండి. నిజమే కదా. అసలు నేను ఈ స్థితిలో ఉంటానని అనుకోలేదు. నేనే కాదు, బైబిల్